Hyderabad is the sixth largest city of our country. With the rising population and urbanization, the number of destitute and orphan children are also increasing. Gracious Paradise is a charitable organization in Hyderabad situated at Vanasthalipuram, which works towards the upliftment of such orphan and destitute children. More than 60 children are being taken care by Gracious Paradise. They are leading a comfortable life here. Every day after completing daily routine in the morning, they have their breakfast and soon begin study. Children from 5 to 15 age group are living here. They are provided with free food, shelter and education. Dedicated teachers help them to study. Similarly, dedicated cooks are there to prepare food for them. In regular intervals, health camps are organized here. Doctors do check up the children and prescribe medicine. People from different sections of life come occasionally and share their happiness with these children. They share their birthdays, anniversaries and special days with these children. Gracious Paradise doesn't confine its efforts to these children. It also plans to help deprived school-going children who are living in slums. It has planned to provide breakfast and lunch to such school-going children. The scheme launched on 12th December 2012, which will be regularized soon. There are many things to be done for the destitute and deprived children. This can only be possible if everybody come out voluntarily and graciously join their hands with us in every possible way. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ యొక్క కీర్తన టీవీ ద్వారా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి వారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఎంతమందికో లేనటువంటి గొప్ప ధన్యత దేవుడు మనందరికీ కూడా కలిగజేశాడు. మరి అట్లాంటి దేవుణ్ణి ఎప్పుడు కూడా మనము చక్కగా స్తుతించాలి, ప్రార్థన చేయాలి, ఆయనలో మనము అంటుగట్టబడాలి, ఆయనలో మనము జీవించాలి. స్త్రీని గురించి నేను మాట్లాడబోతున్నాను. మరి ఆ యొక్క స్త్రీ ఎవరు, ఆమె ఏమి చేసినది, ఆ యొక్క విషయాలన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో న్యాయాధిపతులకు రాసిబడినటువంటి గ్రంథము, బైబిల్స్ ఉన్నటువంటి వారు తప్పక చూడండి. న్యాయాధిపతులకు రాసినటువంటి గ్రంథము 4వ అధ్యాయము 21వ వచనము, 21, 22. పిమ్మట హేబేరు భార్య అయిన యావేలు గుడారపు మేకు తీసుకుని సుత్తి చేత పట్టుకొని అతని యొద్దకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగినట్లుగా ఆ మేకును అతని కణతలలో దిగగొట్టగా అతడు చచ్చెను. ప్రార్థన చేసుకున్నాము. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. ప్రభా మరి నాయన ఇక్కడ యావేలు అనేటువంటి స్త్రీ ప్రభా మరి నాయన ఒకతన్ని చంపి ఉన్నది నాయన. ప్రభా మరి నాయన ఆ యొక్క విషయాలన్నీ కూడా ప్రభా మరి నాయన మేము ధ్యానం చేసుకుని ప్రభా మరి నాయన అందులో ఉన్నటువంటి ఆత్మీయ అర్థాలని మేము తెలుసుకుని మా జీవితాలను కూడా ప్రభా మరి నాయన నీకు అంకితం చేసుకుని వాక్యానుసారంగా జీవించేటువంటి భాగ్యాన్ని దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అవును ప్రభా, ఇప్పుడు వాక్యము ధ్యానం చేస్తూ ఉండగా నాయన ప్రభా నేను కాదు తండ్రి, మీరే నాతో ఉండి మాట్లాడవలసిందిగా మా ప్రభువుని బట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ మరి చదివినటువంటి వాక్య భాగంలో కనుక చూసుకుంటే, పిమ్మట హేబేరు భార్య అయిన యావేలు గుడారపు మేకు తీసుకుని సుత్తె చేత పట్టుకుని అతని యొద్దకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగినట్లు ఆ మేకును అతని కణతలలో దిగగొట్టగా అతడు చచ్చెను. ఇప్పుడు మనం ఎవరిని చంపాలన్నది ఆలోచన చేయాలి. సరే, అసలు ఈ స్త్రీ ఎవరిని చంపింది, ఎందుకు చంపింది, ఎట్లా చంపింది, చంపవలసినటువంటి అవసరం ఏమొచ్చింది, ఇవన్నీ కూడా మనము ధ్యానం చేద్దాము. మరి ఇశ్రాయేలీ ప్రజలు కనుక చూసుకుంటే ఎప్పుడు చూసినా కూడా వారు ఎట్లాంటి మనస్తత్వము కలిగి ఉండేటువంటి వారంటే దేవుని నిందించడము, దేవుడు మాకు ఏం చేశాడు అని చెప్పి దేవుని దగ్గర నుంచి దూరముగా తొలగిపోయేటువంటి గుణము కలిగి ఉండేటువంటి వారు. ఆ రోజుల్లోనే కాదు, ఈ రోజుల్లో కూడా
చాలామంది అదే రకమైనటువంటి జీవితాల్ని జీవిస్తున్నారు. దేవునికి దగ్గరగా వచ్చినప్పుడు, దేవునికి దేవుని యొక్క వాక్యానుసారముగా జీవిస్తున్నప్పుడు ఆయన ఇచ్చినటువంటి మేళలన్నీ కూడా పొందుకుంటారు. కానీ ఒక్కొక్కసారి ఏదైనా కష్టాలు, ఏదైనా బాధలు, ఏదైనా ఇరుకులు, ఏవైనా ఇబ్బందులు వచ్చినప్పుడు మాత్రము దేవుని నుండి తొలగిపోతూ ఉంటారు. అందరూ కాదు, కొంతమంది మాత్రము దేవుని దగ్గర నుంచి తొలగిపోతూ ఉంటారు. అట్లాగే ఈ యొక్క ఇశ్రాయేలీ ప్రజలు కూడా ఏం చేశారనమాట, దేవుని దగ్గర నుంచి తొలగిపోయారు. యెహోవా దృష్టికి వాళ్ళు దోషులుగా మిగిలిపోయారు. 4వ అధ్యాయం మొదట్లో కనుక ఈ 4వ అధ్యాయం అంతా కూడా చదివితే మీకు చక్కగా అర్థమవుతుంది. దేవుని దృష్టికి ఎప్పుడైతే విరోధులైపోయారో, దేవుని యొక్క దృష్టికి దోషులుగా వాళ్ళు ఉన్నారో, దేవుడు వారిని ఎవరికి అప్పగించాడంటే ఒక క్రూరమైనటువంటి సేనాధిపతి, ఆయన పేరు సిసేరా. ఈ యొక్క సేనాధిపతి అయినటువంటి సిసేరాకి అతన్ని ఇశ్రాయేలీ ప్రజలందరినీ కూడా అప్పగించడం జరిగింది. సైన్యాధిపతి అంటేనే జాలి, దయ, కనికరము, ప్రేమ అట్లాంటి వాటికి అవకాశము ఉండదు. ఎంతసేపు కూడా ఇతరుల్ని చంపాలి, కొట్టాలి, క్రూరమైనటువంటి మనస్తత్వము కలిగినటువంటి వాడు, భయంకరమైనటువంటి పనులు చేయించేటువంటి వాడు, వెట్టి చాకిరి చేయించేటువంటి వాడు. అట్లాంటి సిసేరా చేతికి దేవుడు ఈ యొక్క ఇశ్రాయేలీ ప్రజల్ని అప్పగించినప్పుడు వాళ్ళు చాలా బాధపడ్డారు. ఎంత బాధపడ్డారంటే, ఈ పనులన్నీ కూడా చేయలేక ఆ 20 సంవత్సరాలు భయంకరమైనటువంటి నరకాన్ని వాళ్ళు అనుభవించి, అప్పుడు ఇది ఇంకా మన వల్ల కాదు, దేవుని దగ్గరికి రావాలని దేవుని దగ్గరికి వచ్చి దేవుని ప్రార్థించారు. ఆ ప్రార్థన కూడా ఎట్లాంటిదంటే, దేవునికి మొరపెట్టగా, దేవునికి మొరపెట్టగా, మొర వేరు, ప్రార్థన వేరు. నేను ఒకసారి ఒక కుటుంబం దర్శించడం జరిగింది. అక్కడ ఏమైందంటే, ఒక ఆమె చనిపోయారు. చనిపోయినప్పుడు అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే ఆ ఉన్నటువంటి కోడలు, అత్తగారు చనిపోయింది, కోడలు అక్కడ ఏడుస్తూ ఉంది. ఆమెకి అసలు ఏడుపే రావట్లేదు. కానీ అందరూ చూస్తున్నారు కాబట్టి ఏడవాలి. ఎట్లా ఏడవాలి? ఇంకా ఏదో కళ్ళు నలుపుకోవడము, ముక్కు ఎట్లా చేదుకోవడము, లేకపోతే ఆ కొంగు తీసి నోటికి అడ్డం పెట్టుకుని వచ్చి రానటువంటి ఏడుపు అనేసి ఏడుస్తూ ఉంది. అందరూ ఏమనుకుంటున్నారంటే, అబ్బో కోళ్ళ చాలా ఏడుస్తుంది అనేసి అనుకున్నారు. కానీ ఇంతలో ఏమైందంటే, ఆమె యొక్క కుమార్తె వచ్చింది. ఆ యొక్క కుమార్తె రావడమే ఎంతో దూరం నుంచి వస్తూ ఉంది. ఆమె వస్తూనే ఎట్లా వస్తుందంటే, ఏడ్చుకుంటూ ఆమె యొక్క హృదయాన్ని అంతా కూడా ఎంతో వేదనతోటి నిండిపోయింది, ఎంతో బాధతో నిండిపోయింది. అయ్యో, నా తల్లి నన్ను విడిచి వెళ్ళిపోయింది, చనిపోయింది, నాకు ఇంకా దిక్కెవరు అనేసి ఆ యొక్క తల్లిని పట్టుకుని కన్నీరు మున్నీరుగా ఎంతగానో విలపిస్తూ ఏడుస్తూ ఎంతగానో ఆమె రోదన చేస్తూ ఉంది. అట్లాంటి రోదన ఆమె ఎంతగానో మొరపెడుతూ ఉంది. ఆ యొక్క హృదయంలో ఉన్నటువంటి వేదన, అయ్యో అమ్మ, నన్ను చిన్నప్పటి నుంచి నువ్వు ఎంత కష్టాలలో ఉన్నా కూడా నా కోసం నువ్వు ఎంత త్యాగం చేసావు, నన్ను ఎట్లా పెంచావు, నాకు అన్ని సదుపాయాలు ఎట్లా చేసావు, నన్ను ఎంత మంచి వ్యక్తిగా తీర్చిదిద్దావు అనేసి ఆమె తన యొక్క హృదయాన్ని, ఆమె చేసినటువంటి పనులన్నీ కూడా జ్ఞాపకం చేసుకుని బాధపడుతూ కన్నీరు మున్నీరుగా ఆమె ఏడ్చి ఆమె హృదయంలో ఉన్నటువంటి బాధనంతా కూడా దించుకుంటూ ఉంది. అంటే అక్కడ ఇద్దరు వ్యక్తులను మనం చూసాము, కోడలు కుమార్తె. అయితే ఈ రోజుల్లో కూడా ఎట్లా అయిపోయిందంటే, ఏడవాలి అనుకుంటే చాలామంది ఉల్లిపాయ లేకపోతే గ్లిజరినో వేసుకుని ఏడవడం కాదు. దేవునికి మొరపెట్టడం అంటే అది హృదయంలో నుంచి రావాల్సినటువంటి మొర. ఆ హృదయంలో ఉన్నటువంటి వేదన అంతా కూడా ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనము కుమ్మరిస్తామో, ఆయన యొక్క పాదాల మీద పడి ఎప్పుడైతే మనము ఆ బాధని ఆయన పాదాల దగ్గర పెట్టి ఎంతగానో మొరపెట్టినప్పుడు దేవుడు తప్పకుండా మన యొక్క మొర ఆలకిస్తాడు. దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు, కానీ అది కొంచెము టైం పట్టొచ్చు. కానీ మొర పెట్టినప్పుడు మాత్రము ఇమ్మీడియట్గా దేవుడు తన యొక్క దేవదూతలను పంపిస్తాడు, తన యొక్క సేవకురాలను పంపించి ఏదో రకంగా ఆ బిడ్డలకి కావాల్సినటువంటి సహాయాన్ని అందజేస్తాడు. హల్లెలూయా. నిజమే, నా జీవితంలో కూడా అదే జరిగింది. ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే దేవునికి మొరపెట్టానో, దేవా ప్రభా నా భర్తను రక్షించు అని ఎప్పుడైతే నేను వేడుకున్నానో, ప్రభు ఇమ్మీడియట్గా ఆ టైంలో నా దగ్గర కనీసము
100 రూపాయలు లేనటువంటి పరిస్థితి, హాస్పిటల్లో మరి 100 రూపాయలు లేనటువంటి పరిస్థితుల్లో పక్కన ఉన్నటువంటి మరి ఒక చిన్న కుమారుడు 10,000 రూపాయలు తీసి నా చేతిలో పెట్టడం జరిగింది. అంటే మొరకి అంత పవర్ ఉంది. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మొర పెడతామో దేవుడు మన యొక్క మొర ఆలకిస్తాడు. హల్లెలూయా. మరి ఇక్కడ దేవుడు ఈ యొక్క ఇజ్రాయేలీ ప్రజల యొక్క మొర ఆలకించి ఇమీడియట్ గా ఏం చేశాడనమాట, దెబోరా అనేటువంటి ప్రవక్తిని ఆమెని లేపడం జరిగింది. ఆ యొక్క సిసెరాని మీద యుద్ధానికి వెళ్ళమని చెప్పినప్పుడు దెబోరా ఏం చేసిందనమాట, ఆమె ఎప్పుడు కూడా ఇశ్రాయేలీ ప్రజలకి న్యాయము చెప్తూ ఉండేటువంటి వ్యక్తి, సరళ వృక్షము కింద కూర్చుని తీర్పులు చెప్పేటువంటి వ్యక్తి. ఆమె మరి బారాకు అనేటువంటి ఒక యవ్వనస్తుని పిలిచి, ఇదిగో ఇశ్రాయేలీ ప్రజలందరూ కూడా ఎంతో భయంకరమైనటువంటి కఠినమైనటువంటి మరి దాస్యంలో వాళ్ళు ఉండిపోయారు, కఠినంగా వాళ్ళు శిక్షించబడుతున్నారు. దేవుడు వాళ్ళ యొక్క మొర ఆలకించి వాళ్ళకి విడుదల కలుగజేయడానికి మరి చెప్తున్నాడు, నువ్వు లే, వాళ్ళ మీదకి యుద్ధానికి వెళదాము అని చెప్పినప్పుడు, నేనైతే యుద్ధానికి వస్తాను కానీ మరి మీరు కూడా రావాలి అనేసి చెప్పడం జరిగింది. సరే, దెబోరా తర్వాత అదేవిధంగా బారాకు వీళ్ళంతా కూడా కలిసి ఒక 10,000 మందిని తీసుకుని, సైన్యాన్ని తీసుకుని సిసెరా మీదకి యుద్ధానికి వెళ్ళడం జరిగింది. ఈ సిసెరాకి అప్పట్లోనే ఎంత సైన్యం ఉండేదంటే సర్వసైన్యము, చాలా విస్తారమైనటువంటి సైన్యం ఉండేది. అతనికి 900 ఇనపరథాలు ఉండేవి. 1 కాదు 2 కాదు, 900 ఇనపరథాలు ఉండేవి. మరి ఇప్పుడు 3,000-4,000 సంవత్సరాల క్రితమే అతనికి 900 ఇనపరథాలతోటి ఉంటున్నటువంటి అతను మరి అతని మీదకి యుద్ధానికి ఈ యొక్క బారాకు వెళ్ళడం జరిగింది. బారాకు యుద్ధానికి వచ్చినాడు అని తెలుసుకున్న వెంటనే సిసెరా కూడా ఏం చేశాడంటే యుద్ధానికి తయారైపోయాడు. ఇరుపక్షాలు కూడా యుద్ధానికి చేయడం మొదలుపెట్టినవి. అయితే యుద్ధము యెహోవాదే. ఎప్పుడైతే ఈ బారాకు యుద్ధము మొదలుపెట్టాడో అక్కడ గొప్ప పని జరిగింది. సిసెరాకి ఉన్నటువంటి 900 ఇనుపరథాల్లో పనిచేయడం మానివేసే. మనకి ఏదో ప్రాబ్లం వచ్చిందనుకుంటే కార్లు ఉన్నాయనుకోండి, లేకపోతే ఇంకేదో 900 అక్కడ ఇనప రథాలు ఉన్నాయి. మరి ఏదో ఒక్క రథానికి ఏదన్నా ప్రాబ్లం వచ్చిందేమో, ఏదన్నా స్క్రూ లూజ్ అయిపోయినాయేమో, లేకపోతే ఇంకేదన్నా అయిందేమో, దాన్ని బాగు చేయాలి అని అనుకోవచ్చు. కానీ ఒక్క రథం కాదు, 2 రథాలు కాదు, 3 రథాలు కాదు, మొత్తం 900 రథాలు కూడా పనిచేయడం మానివేశాయి. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ 900 రథాలు పనిచేయడం మానివేశాయో, యుద్ధం యెహోవాదే కాబట్టి అక్కడ ఈ బారాకు ఆ సైన్యము అంతా కూడా ఉన్నటువంటి ఆ 10,000 మంది ఆ వచ్చినటువంటి సర్వ సైన్యాన్ని కూడా చంపివేయడం జరుగుతుంది. ఆ టైంలో సిసెరా చూశాడు, అందరూ తన యొక్క సైన్యము చనిపోతున్నారు, ఇక్కడ యుద్ధము మరి భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతుంది, నేను కూడా చనిపోతాను, కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడి నుంచి పారిపోయి ఎక్కడైనా సరే ఏమైనా సరే నేను బతకాలి అని చెప్పేసి ఆ యొక్క కదలన్నటువంటి ఇనుప రథం మీద నుంచి దిగి పారిపోవడం ప్రారంభించాడు. పారిపోతూనే అతను అనుకున్నాడు అనమాట, నేను ఎక్కడికి వెళ్ళాలి, ఇక్కడ దగ్గరలో ఎవరి ప్లేస్ ఉంది, ఎవరి ఇల్లు ఉంది, ఏ ఇంట్లోకి నేను వెళ్ళాలి, ఎక్కడ నాకు సేఫ్ ఉంటుంది అనేసి అతను ఆలోచన చేసుకుంటూనే మరి పరిగెడుతూనే ఉన్నాడు. పరిగెడుతూ ఉంటే అతనికి మరి ఇవాళ చుట్టాలు ఎక్కడో బీరకాయ పీసు చుట్టమంటాం కదా, అట్లాంటి అతను హేబేరు అనేటువంటి ఆయన గుర్తుకొచ్చాడు. అవును, ఆ హేబేరు నాకు చుట్టమే అవుతాడు, బంధువే, అతనికి నాకు ఏ మాత్రము కూడా మరి శత్రుత్వము లేదు, మేము ఫ్రెండ్స్గానే ఉన్నాము, కాబట్టి ఆ ఇంటికి వెళితే, హేబేరు దగ్గరికి గనక వెళితే నాకు తప్పకుండా మరి రక్షణ అనేది దొరుకుతుంది, నేను సేఫ్గా అక్కడ ఉంటాను అనేసి ఆలోచించుకుంటూ అతను పరిగెడుతూ మళ్ళీ అనుకున్నాడు అనమాట, మరి వెనకాల సైన్యం అంతా కూడా తవరుకుంటూ వస్తున్నారు కదా, హేబేరు దగ్గర కన్నా ఆ హేబేరు భార్య అయినటువంటి ఈ స్త్రీలు ఉండేటువంటి ప్రదేశము, అప్పట్లో వాళ్ళంతా కూడా ఎక్కడ నివసిస్తున్నారంటే గుడారాల్లో వాళ్ళు నివసిస్తున్నారు. హేబేరు భార్య అయినటువంటి ఈ యొక్క యావేలు నివసిస్తున్నటువంటి ఆ కొండ మీదకి కనుక పోతే స్త్రీలు ఉన్నటువంటి ఆ గుడారాల దగ్గరికి సైన్యము రాదు అనేసి ఆలోచన చేసుకుని ఏం చేశాడనమాట, అతను ఈ యొక్క యావేలు గుడారం దగ్గరికి పరిగెత్తుకుంటూ పోయాడు. మరి కొండ ఎక్కాలంటే ఎంతో ఆయాసం, మరి అట్లాంటి కొండ మీదకి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఒక పక్క నుంచి దాహం అయిపోతూ ఉంది. అక్కడికి వెళ్ళగానే ఆ యొక్క గుడారంలోకి వెళ్ళగానే తన యొక్క నిజస్వరూపాన్ని అక్కడ చూపిస్తున్నాడు. మరి అతను ఒక సైన్యాధిపతి. వెంటనే చెప్పాడనమాట, నేను ఫలానా సైన్యాధిపతిని, సిసెరా నా పేరు, ఇమీడియట్గా నువ్వు నాకు మంచినీళ్ళు తీసుకురా అని చెప్పేటప్పటికి పాప మామేం చేసిందనమాట, మంచినీళ్ళు కాదు, ఏకంగా అతన్ని స్థాయికి సరిపడ్డగా అప్పుడే ఒక బాటిల్ తీసి
పాలు అతనికి ఇచ్చింది. హల్లెలూయా. అంతేకాదు మరి ఒక వెండి గిన్నె తీసుకుని దాంట్లో మీగడ వెన్న వేసి మరీ ఇచ్చింది అనమాట. ఆ వెన్న మీగడ అంతా తినేడు, ఆ పాలు అవి తాగాడు, ఆర్డర్స్ ఇవ్వడం మొదలుపెట్టాడు. నేను ఇక్కడ కాసేపు రెస్ట్ తీసుకుంటాను, నీవు వెళ్ళి మెయిన్ గేట్ దగ్గర గుడారపు ప్రధాన ద్వారం దగ్గర నిలబడు, ఎవరైనా ఇటువైపుకి వస్తా ఉంటే నిన్ను ఎవరైనా ఏదన్నా అడిగితే ఇక్కడికి ఎవ్వరూ రాలేదని చెప్పు, ఎవ్వరూ రాలేదని చెప్పు, నువ్వు అక్కడే కాపలా కాస్తూ ఉండు, నీకు మరి కావలసినంత బంగారాన్ని ఇస్తాను, కావలసినంత వెండిని ఇస్తాను, ఎన్నో పట్టు చీరలు నీకు బహుమానంగా ఇస్తాను, మీ అయినటువంటి హేబేరుకి రాజస్థానంలో ఒక గొప్ప పదవిని ఇస్తాను, అలాగా ఎన్నో ఆశలు, అది ఇస్తాను, ఇది ఇస్తాను, ఇది చేస్తాను, అది చేస్తాను అనేసి చెప్పడం జరిగింది. అయితే ఈ యావేలు మాత్రము అన్నీ వింటానే ఉంది, ఒక్క మాట కూడా ఆమె తిరిగి చెప్పలేదు, వెళ్ళి అక్కడ నిలబడింది. అంతేకాదు మరి ఇతను పడుకుని రెస్ట్ తీసుకుంటాను అన్నాడు కాబట్టి ఏం చేసిందన్నమాట, ఒక పెద్ద గొంగళి కూడా అందుకు ఇచ్చింది. ఈయన ఏం చేశాడు, ఆ గొంగళి కప్పుకున్నాడు, హాయిగా పడుకొని నిద్రపోతూ ఉన్నాడు. పరిగెత్తుకుంటూ వచ్చాడేమో, మంచిగా పాలు తాగాడు, వెనదిన్నాడు, ఇవన్నీ తినేటప్పటికీ అతను ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాడు అన్నది మర్చిపోయి హాయిగా గుర్రు పెట్టి నిద్రపోతూ ఉన్నాడు. అయితే ఈ యొక్క యావేలు ఆలోచన చేస్తుంది, ఇప్పుడు నేనేం చేయాలి? ఇతని యొక్క ప్రవర్తన తెలుసు, ఇజ్రాయేలీ ప్రజల్ని, దేవుని యొక్క జనాంగాన్ని ఇంతగా 20 సంవత్సరాలు కఠినమైనటువంటి బాధలు పెట్టాడు, క్రూరంగా హింసించాడు, ఇప్పుడు ఇతను నేను ఏమి చేయాలి అని అనుకున్నప్పుడు మరి దేవుడు ఆమెకి ఏమని చెప్పాడు, అతనిని చంపేయి అన్నాడు. చంపేయంటే మరి ఆమె దగ్గర ఉన్నటువంటి పనివాళ్ళకి ఆమె ఆర్డర్ ఇవ్వలేదు. ఆమె ఏం చేసింది, ఆ యొక్క గుడారాలకి కొట్టేటువంటి పెద్ద మేకుని తీసుకుంది, ఒక సుత్తి తీసుకొచ్చింది, అక్కడ పడుకుని నిద్రపోతున్నటువంటి ఆ యొక్క సిసేరా మరి కణత మీద పొట్టి ఒక్క దెబ్బ కొట్టింది. అంతే, అతను కనీసము ఎవరు నన్ను కొట్టారు అని కళ్ళు విప్పి చూసే పరిస్థితి కూడా లేక అక్కడికక్కడే అతను చచ్చాడు. మరి ఈరోజు ఈ యొక్క వాక్యం వింటున్నటువంటి ప్రియమైనటువంటి మీరు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం ఏంటి? ఎవరిని చంపాలి? అక్కడ దేవుడు ఆమెతోటి మాట్లాడాడు, ఆమెకి ఏమి చెప్పాడు, చంపేయమని చెప్పాడు. ఆమె ఇతరుల మీద ఆధారపడకుండా ఆమె లేచి ఆ యొక్క సిసేరాని చంపడం జరిగింది. మరి ఈరోజు మనము ఎవరిని చంపాలి అంటే మనలో ఉన్నటువంటి దురాత్మలను మనము చంపాలి. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనము, ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. హల్లెలూయా. మనము పోరాడవలసింది దురాత్మల సమూహాలు, ఒకటి కాదు, ఎన్ని ఉంటాయంగా, చాలా సమూహాలు, గుంపులుగా ఉంటాయన్నమాట. మరి ఈ యొక్క దురాత్మలు అవి ఎక్కడ ఉంటాయి అని కనుక చూసుకుంటే కొన్ని దురాత్మలు ఎక్కడో ఉండవు, అవి ఎక్కడ ఉంటాయి అని కనుక మనం చూసుకుంటే ప్రతి వాడిలోనూ కూడా దూరి ఏ మాత్రము కొంచెము అవకాశం వచ్చినా కూడా వాళ్ళకి మీకు తెలియకోకుండానే మీలో ప్రవేశించి నిన్ను అల్లకల్లోలం చేస్తూ ఉంటాయి, మీ యొక్క కుటుంబాన్ని గలిబిలి చేసేస్తూ ఉంటాయి, మీ యొక్క జీవితాన్ని పాడు చేసేస్తూ ఉంటాయి. అట్లాంటి అంధకార సంబంధమైనటువంటి ఈ యొక్క దురాత్మలను మనము మరి చంపాలి. అవి ఎక్కడ కనపడతాయి, ఎట్లా ఉంటాయి, మరి ఇవన్నీ కూడా మనము చూసుకే కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో కనుక చూసుకుంటే కోపము, పగ, అసూయ, ద్వేషము. కోపం ఎందుకు వస్తుంది? ఏదో కోరిక తీరనప్పుడు మీ ఆయన్ని పట్టుచీర కొనుక్కురామని అడుగుతారు, ఆయన పట్టుచీర కొనుక్కురాడు, ఇమ్మీడియట్గా కోపం వచ్చేస్తుంది. నేను ఇన్నిసార్లు చెప్తున్నాను పట్టుచీర కొనలేదు, కోపం. ఒక్క కోపాన్ని తీసుకొచ్చేటువంటి దురాత్మ ప్రవేశిస్తూ ఉంది. అది ఏం చేస్తూ ఉంటుంది, ఇంకెంతసేపు సాధించడం, ఉదయం లేచిన కాడి నుంచి రాత్రి వరకు సాధిస్తూనే ఉంటాడు. ఆయనకి విసుకొచ్చి ఒక్కడేస్తాడు. ఇంకా చూడాలి, ఇంట్లో ప్రపంచ యుద్ధమే మొదలవుతూ ఉంటుంది. భార్య ఒక పక్కన, భర్త ఒక పక్కన, పిల్లలు ఒక పక్కన, అందరూ కూడా ఏడుస్తూనే ఉంటారు. ఇంకా కొంతమంది మరి తాగుడు అనేటువంటి దురాత్మ వాళ్ళలో ఉన్నప్పుడు తాగుతారు, వస్తారు,
భార్య ఏదో పచ్చడో తొక్కో ఏదో వేసి పెడితే ఆ ప్లేట్ అంత ఎత్తు తింటారు. నాకు చికెన్ ఎందుకు పెట్టలేదు, ఆయన తెచ్చేది లేదు, ఈమె ఎక్కడి నుంచి తెచ్చి పెడుతుంది, ఆ ఆలోచన వాళ్ళలో ఉండదు. మరి ఆయన తింటే తిను అని ఏమంటే నువ్వు నన్ను పచ్చడి లేకపోతే తొక్క వేసుకుని తినమంటావా అని చెప్పేసి మరి జుట్టు పట్టుకుని వంచి వీపు మీద ధన గుద్దుతూ ఉంటాడు. పిల్లలంతా కూడా ఏడుస్తూ ఉంటారు. ఇలాంటి జీవితాలు ఎన్నెన్నో మనకి కనిపిస్తూనే ఉన్నాయి. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే కోపము, పగ, ఇంకా కొంతమందికి అసూయ, పక్క వాళ్ళని చూసేటప్పటికి అసూయ. ఎంతకంటే వాళ్ళు బాగున్నారు, వాళ్ళు బాగుగా ఉంటున్నారు, వాళ్ళు ఎంతో మంచిగా ఉంటున్నారు, వాళ్ళని చూసి వీళ్ళు అసూయ పడిపోతూ ఉంటారు. ఎలాగైనా సరే మరి వాళ్ళకున్నటువంటివి మాకు కూడా కావాలి, మేము కూడా సంపాదించుకోవాలి, వాళ్ళని చూస్తూనే మరి మొహం చిట్లించుకోవడము, కొరకొర మరి చూడడము, ఇట్లాంటి అసూయ, పగ, ద్వేషము ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయంటే మనలో ఉన్నటువంటి దురాత్మలు చేసేటువంటి క్రియలు అవన్నీ కూడా. అందుకనే దేవుడు చెప్తున్నాడు, వాటిల్ని మొదట మీరు చంపివేయండి. హల్లెలూయా. మనలో ఉన్నటువంటి పగ, మనలో ఉన్నటువంటి కోపము, మనలో ఉన్నటువంటి ద్వేషము, అసూయ, మరి వ్యభిచారము, లేకపోతే విగ్రహారాధన, ధనాపేక్ష, అన్నిటికన్నా సమస్త కీడులకి మూలం ఏదంటే ధనాపేక్ష. వీటిని మనము చంపేయాలి. వాటిని మనం చంపాలంటే ఒకటే అంటారు, మాకు శక్తి చాలదు, మాకు బలము లేదు. అందుకనే ప్రభు చెప్తున్నటువంటి మాట ఏమని ఆయన చెప్తున్నాడు అంటే, నీవు ఇప్పుడే 2 అంచుల వాడి అయినటువంటి ఖడ్గాన్ని చేత పట్టుకో. 2 అంచుల వాడి అయినటువంటి ఖడ్గము, దేవుని యొక్క వాక్యము 2 అంచుల వాడి అయినటువంటి ఖడ్గము. ఎప్పుడైతే నీవు 2 అంచుల వాడి అయినటువంటి ఖడ్గాన్ని చేత పట్టుకుంటావో అప్పుడే నీకు శక్తి వస్తుంది. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో అప్పుడే నీకు బలం వస్తుంది. దేవుని యొక్క శక్తిని బలాన్ని పొందుకొని మరి ఎప్పుడైతే నీవు మరి పోరాటము మొదలు పెడతావో అప్పుడే నీకు విజయము కలుగుతుంది. అపవాదిని ఎదిరించడానికి ప్రధానులు, మరి అంధకార సంబంధులు, లోకనాథులు, ఈ లోకంలో ఎన్నో ఉన్నాయి, అన్నిటిని కూడా ఎదిరించాలి అంటే ప్రభు సాతాన్ని ఏ విధంగా అయితే గద్దించాడో, సాతానా నా వెనక్కి పో అని చెప్పాడు. మనం ఎంతో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే మొట్టమొదట మన దగ్గరికి వచ్చేది సాతానే వస్తుంది. మొట్టమొదటిగా వచ్చేది సాతానే వస్తుంది. అయ్యో ఇంత ప్రార్థన చేశాను కదా అనుకుంటే మరి సాతానే వచ్చి, అబ్బో నీకు చాలా ఆకలి అవుతున్నట్టుంది, హాయిగా ఈ బిర్యానీ తినమ్మా అంటుంది, లేకపోతే హాయిగా ఈ కూల్ డ్రింకులు తాగమ్మా అంటుంది, లేకపోతే ఇంకేదో చెప్తూ ఉంటుంది. మరి వాటికి ఆశపడడం కాదు. యేసుక్రీస్తు వారిని ఆయన ఉపవాసం ఉండి మరి ఈ లోకంలోనికి వచ్చిన వెంటనే అపవాది వచ్చి ఆయనని ఎట్లాగా ప్రలోభానికి మరి పురిగొల్పిందో, మరి ప్రభువు దానిని ఏ విధంగా అణిచివేశాడో, ఏ విధంగా శిక్షించాడో, ఏ విధంగా దాన్ని గద్దించి సాతానా వెనక్కి పో అన్నాడో, మనము కూడా సాతాన్ని ఆ విధంగా అణిచివేయాలి, సాతాన్ని ఆ విధంగా మనము గద్దించాలి. ఆ కాలంలో మరి ఈ యొక్క యావేలుకి మరి సిసేరాకి ఏమీ కూడా సంబంధము లేదు. అయినా కూడా సిసేరా చేసినటువంటి భయంకరమైనటువంటి పనులన్నీ కూడా తెలిసినటువంటి ఆ యొక్క యావేలు అతనిని చంపింది. అక్కడ ఉన్నటువంటి అపవాదిని ఆమె చంపింది. ఈరోజు మరి మన దగ్గర ఉన్నటువంటి, మనలో ఉన్నటువంటి, మన చుట్టూ ఉన్నటువంటి అంధకార సంబంధమైనటువంటి లోకనాథుల్ని, ఈ భయంకరమైనటువంటి దురాత్మల సమూహాల్ని ఎదిరించాలి అంటే మనము కూడా 2 అంచుల వాడి అయినటువంటి ఖడ్గాన్ని చేతబట్టుకుని మనము లేచి వాటిని ఎప్పుడైతే హతమారుస్తామో, ఎప్పుడైతే వాటిని మనం చంపివేస్తామో అప్పుడే మనకి విజయము కలుగుతుంది. అప్పుడే దేవుని యొక్క దీవెనలు, మనకి నిండైనటువంటి దీవెనలు మన మీద కుమ్మరించబడతా ఉంటాయి. మరి అట్లాగే మనకున్నటువంటి సమస్తాన్ని నుంచి కూడా మరి ఈ లోకపు అలవాట్లు, ఈ లోకపు ప్రతిదీ కూడా మనకి ముందు ఎంతగానో మెరుస్తూ, ఎంతగానో మనల్ని మభ్యపెడుతూ తన వైపు రావడానికి ప్రయత్నం చేసేటువంటి ఈ యొక్క సాతానుని ఎదిరించి ప్రభువుని మన యొక్క హృదయంలో నింపుకుంటే మన హృదయంలో పగకి బదులు ప్రేమ ఉంటుంది. దేవుని యొక్క ప్రేమ, అగాపే ప్రేమ, అట్లాంటి ప్రేమ, జాలి, దయ,
దానత్వము, మరి ఇట్లాంటి గుణాలన్నీ కూడా మనలో ఉంటాయి. మనము మన భర్తని, మన పిల్లల్ని, మన కుటుంబాన్ని మనము ప్రేమిస్తూ, మన తోటి వారిని మనము ప్రేమిస్తూ, మనల్ని మనం ఎట్లా ప్రేమించుకుంటున్నామో అట్లాగే మన చుట్టూ ఉన్నటువంటి వారిని కూడా ప్రేమించి వారికి దేవుని యొక్క వాక్యాన్ని చెబుతూ, వారిని కూడా దేవునిలోకి నడిపిస్తూ, వారి కోసము ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఎంతగానో సంతోషిస్తూ ఉంటాడు. మరి ఇప్పుడే, ఈ రోజే, ఈ క్షణమే ఇట్లాంటి వాక్యాన్ని విన్నటువంటి మీరు, యావేలు ఏ విధంగా అయితే ఆ యొక్క సిసేరాన్ని హతమార్చిందో అదే విధంగా మీలో ఉన్నటువంటి ఆ పగ, ద్వేషము, అసూయ, మదము, మత్సరము వీటన్నిటిని కూడా హతమార్చి దేవుని యొక్క ప్రేమని మీలో నింపుకోండి. దేవుడిచ్చిన వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేస్తాను. స్తోత్రమైన పరిశుద్ర, నీకు వేలాది వందనాలు తండ్రి. ప్రభా మరి నాయన, మేము పోరాడుతున్నది తండ్రి ప్రభా మరి నాయన భయంకరమైనటువంటి దురాత్మల సమూహంతో ప్రభా, అవి మా కంటికి కనిపించవు, అవి ఎక్కడున్నాయో మాకు తెలియవు. కానీ ప్రభా మరి నాయన, ఎప్పుడైతే నీ యొక్క వాక్యాన్ని చేతపట్టుకుని ప్రభా మరి నాయన మాలో ఉన్నటువంటి పగ, ద్వేషము, అసూయ, మదము వీటన్నిటిని కూడా తీసివేసుకుని వాటిలన్నిటిని కూడా చంపివేసి ప్రభా మరి నాయన నీ యొక్క సిలువకి వాటిలన్నిటిని కూడా కొట్టి ప్రభా మరి నాయన నీ యొక్క ప్రేమ, నీ యొక్క దయ, నీ యొక్క జాలి వీటన్నిటిని మా యొక్క హృదయంలో నింపుకొని మా నాయన ఈ లోకంలోను పరలోకంలో కూడా ప్రభా నిత్యము నీతో పాటు యుగ యుగాలు ఉండేటువంటి భాగ్యాన్ని దయచేయమని, ఈ యొక్క కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డకి కూడా ప్రభా అట్లాంటి ధైర్యాన్ని, అట్లాంటి ప్రభా మనస్సుని దయచేయమని త్వరలో రానున్న మా ప్రభువుని బట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరి ఈ యొక్క కార్యక్రమం చూస్తున్నటువంటి బిడ్డలందరికీ కూడా మరి ఒకసారి మనం చేస్తున్నాము. మేము మరి గ్రేషియస్ ప్యారడైజ్ మినిస్ట్రీ ద్వారా అనేకమైనటువంటి చిన్న గ్రామాల్లో, పల్లెటూరులో, మరి యేసుక్రీస్తు అంటే తెలియనటువంటి గ్రామాల్లో ఎక్కువగా పనిచేస్తున్నాము. మరి సిటీకి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మరి కొన్ని గ్రామాలను మేము దత్తత తీసుకోవడం జరిగింది. ఆ యొక్క అడాప్ట్ చేసుకున్నటువంటి గ్రామాల్లో సువార్త సేవ అందించడానికి, సువార్థికుల కోసము మేము మరి చెప్తూ ఉన్నాము. ఎవరైనా మీలో మరి రక్షణ అనుభవం కలిగి సేవ చేసేటువంటి, దేవుని యొక్క సేవలో చురుకుగా పాల్గొనడానికి మరి ఉత్సాహవంతులైనటువంటి వారిని మేము ఆహ్వానిస్తున్నాము. మాతో పాటు కలిసి పనిచేయడానికి రావాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. మరి అక్కడ గ్రామాల్లో ఉండి సేవ చేస్తే మరి ఇంకా చాలా సంతోషం. ఎందుకంటే ఆ యొక్క గ్రామాల్లో ఒక్క సేవకుడు కూడా లేడు. ఆ గ్రామాల్లో ఉండి మరి వారి కోసము 24 గంటలు కూడా ప్రార్థన చేస్తూ వాక్యాన్ని విత్తుతూ ఉండేటువంటి భాగ్యం మీ ముందుంది. రండి, మీరు వచ్చి మాతో పాటు పని చేయండి. మరి దేవుని యొక్క నిండైనటువంటి దీవెనలు పొందుకోండి. మరి మీకు కావలసినటువంటి కనీస సౌకర్యాలన్నీ కూడా దేవుని కృప వల్ల మేము మీకు అందచేయగలుగుతాము.